నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను విరతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ఉపరాష్ట్రపతి స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలన్న వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఎంపీలు హర్ ఘర్ తిరంగాలో పాల్గొని దేశ సమైక్యతను చాటి చెప్పాలన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ఉపరాష్ట్రపతితో భేటీ అయిన పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య దేశ ప్రజలకు గర్వకారణమన్న వెంకయ్య నాయుడు అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్ష భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారులకు జగనన్న తోడు భరోసా లబ్ధిదారులకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందన్న జగన్మోహన్ రెడ్డి కామన్వెల్త్ క్రీడల్లో కొనసాగుతున్న భారత్ హవా పురుషుల 109 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో లవ్ప్రీత్ సింగ్ కు కాంస్యం 14కు చేరిన భారత్ పతకాలు వార్తల్లోని వివరాలు గుజరాత్లోని వాల్సాద్ జిల్లాలోని ధరంపూర్లో శ్రీమద్రాజ్ చంద్ర మిషన్కు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు శ్రీమద్రాజ్ చంద్ర మిషన్ హాస్పిటల్ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు 200 కోట్ల రూపాయల వ్యయంతో 250 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రత్యేకించి దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని ప్రజలకు అత్యుత్తమ వైద్య సౌకర్యాలను అందించనుంది అలాగే పశు వైద్యశాలకు శ్రీమద్ రాజచంద్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఉమెన్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ఎన్డీసీకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది దీని ప్రకారం 2030వ సంవత్సరానికి కాలుష్య వాయువులను 35% వరకు తగ్గించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు ప్యారిస్ ఒప్పందం ప్రకారం వాతావరణంలో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ తన వంతు సహకారాన్ని అందించేందుకు ఎన్డీసీ అవకాశం కల్పిస్తోంది ఈ చర్యల వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమలు జరుగుతాయి 2024 నాటికి భారత్లో అమెరికా తరహాలో రహదారి రంగంలో మౌలిక సదుపాయాలు ఉంటాయని కేంద్ర రహదారులు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పటిష్టమైన రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ 26 గ్రీన్ హైవేలు నిర్మిస్తున్నట్లు తెలిపారు హరిత రహదారుల నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు దేశంలో రహదారుల నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు My suggestion for honorable member is we are in the process of making new option for that. First of all, we have the system by which we are presently collecting the toll. That is already the system is there. But now we are searching for two options. One is satellite based toll system where the GPS will be there in the car and the toll will directly, we will subtract it from their bank account. The other option is the number plate. Already from 19 we have started to have new number plate with the new technology. It is mandatory to the manufacturer to take that number plate. So we can replace the number plate, old number plates by the new number plates, and there will be a system, computerized system by which we can use that software and we will collect the toll. The easiest system is when you start from the point, it will register
and when you leave the highway, it will register. So exactly whatever the amount which is of exactly the car drive, only that much toll will be subtracted from his account. So this can be a good system. We are already working on it. We are not make up our mind as far as the selection of the technology is concerned, but as early as possible, within a month, we will select the technology. We will use all the sophisticated technology of the world by which it will be useful for the people, and there will be no queues, no rush, no problem as far as the fuel is concerned, because lot of traffic jam is there, and by which we will resolve the issue. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. తాడేపల్లిలో నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి అనంతపురం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 23,179 మంది లబ్ధిదారులకు 23,17,00,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మొత్తం ఈరోజు భారతదేశంలో చూసుకుంటే దాదాపు 100% లోన్ డిస్పర్స్ చేయాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 40% లోన్ ఈరోజు జగనన్న తోడు ద్వారా డిస్పర్స్ చేసినాము. వాటిలో 80% మహిళలే ఉండడం చాలా గర్వకారం. వాటిలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ మహిళలు చాలామంది ముందుకొచ్చి లోన్ తీసుకుని నేను సైతమని మహిళా సాధికారత వైపు ఆంధ్ర రాష్ట్రంలో మహిళ అడుగు వేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా అభినందనం తెలియచేయాలి మహిళలందరికీ కూడా. ఎందుకంటే మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న ఉన్నారన్న భరోసాతో ముందుకు వచ్చి ఈ లోన్లన్నీ తీసుకొని చిన్న చిన్న చిరు వ్యాపారాలు, అదేవిధంగా కుమ్మరిలు అయితేమి, కమ్మరిలు అయితేమి, లేస్ వర్కర్స్ అయితేమి, కలంకారీ వర్కర్స్ అయితేమి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ లోన్ ద్వారా చాలా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రోగ్రాంలో చెప్పినారు, ఎవరైతే లోన్ రీపేమెంట్ బాగా చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంకా కొద్దిగా లోన్ పెంచే విధంగా కూడా ప్రభుత్వం అడుగు వేస్తుంది అనే ఒక వివరణ కూడా సార్ ఇచ్చారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చాలామందికి ఇంకా ఇట్లా తోడ్పడే విధంగా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా పనిచేసే విధంలో మనం ముందుంటాము. ఉన్నత ప్రమాణాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బోధన జరుగుతుందని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిమ్మ వెంకట్రావు చెప్పారు. శ్రీకాకుళంలో విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన యువతకు ఉన్నత విద్య అందించడం, విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎంతో పురోగతి సాధించిందని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 3 కాన్స్టెంట్ కాలేజీలు ఉండి 104 డిగ్రీ కాలేజీలు ఉండి దాదాపుగా 45,000 మంది విద్యార్థులు డిగ్రీ లెవెల్లోన 3,000 మంది విద్యార్థులు క్యాంపస్లో కూడా విద్యను అభ్యసిస్తున్నారు. యూనివర్సిటీ సాధించినటువంటి విజయాలు మనం ఒకసారి నెమరు వేసుకుంటే, అంబేద్కర్ విశ్వవిద్యాలయం హ్యాస్ సెక్యూర్డ్ NIRF ర్యాంక్ ఇన్ 2017 between 150 to 100 slab. తర్వాత UGC granted 2F status and 12B status, which are very much essential for each and every university. ఆ రెండు కూడా మనం సాధించడం జరిగింది 2019లో. 2021లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ NAC అక్రిడిషన్ విత్ B గ్రేడ్ మనం సాధించుకున్నాం. ఈ NAC గ్రేడ్ అనేది ఇది విశ్వవిద్యాలయానికి ఒక ఆక్సిజన్ లాంటిది. మనం అది లేనిదే ఆ సంస్థ అనేది దానికి మనుగడ ఉండదు. దాన్ని కూడా మనం 2021 అక్టోబర్ 5న సాధించుకోవడం జరిగింది. తర్వాత విశ్వవిద్యాలయం 2008లో పెట్టిన తర్వాత మొదటి కాన్వకేషన్ 2017లో అయితే సెకండ్ కాన్వకేషన్ 2022 మార్చి 9వ తేదీ నాడు సెకండ్ కాన్వకేషన్ కూడా మనం భారత స్వాతంత్ర సంగ్రామం తదనంతరం జాతి నిర్మాణంలోని మువ్వెన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడుతూ క్రమశిక్షణతో జెండా వందనం చేయాలని ఆయన సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని వెంకయ్య నాయుడు సూచించారు. देश का एकता के लिए, आजादी के लिए जो महानुभावों ने कुर्बानी दिया, अपना जीवन त्याग किया, इन महानुभावों का हम सब लोग इस समय पे याद रखना है और याद करना है और हमारा बच्चों को याद दिलाना है. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు జరిగిన పార్లమెంటు సభ్యుల హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పలువురు కేంద్ర మంత్రులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని పురస్కరించుకుని ఈ బైక్ ర్యాలీని చేపడుతున్నట్లు సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు బైక్ ర్యాలీ సాగింది. హర్ ఘర్ తిరంగాలో పెద్ద ఎత్తున పాల్గొని సమైక్యత, సమగ్రతను చాటాలని కేంద్ర మంత్రులు పిలుపునిచ్చారు. జాతీయ జెండా అనేది కేవలం ఒక వస్త్రం కాదని, దాని వెనుక 135 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని కేంద్ర సమాచార, ప్రసారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. जुट रहेंगे, देश को आगे बढ़ाएंगे और तिरंगे की आन बान शान को बनाए रखेंगे. ये भी विश्वास दिलाते हैं कि ये जो तिरंगा है ये चंद गज का कपड़ा नहीं, तिरंगा 130 करोड़ भारतीयों को एकजुट रखता है. तिरंगा यात्रा सांसदों का, मंत्रियों का केंद्र सरकार की ओर से राजनीतिक पार्टी से उठकर ये कार्यक्रम हुआ है. बहुत बढ़िया कार्यक्रम हुआ है. हिस्टोरिक रेड फोर्ट से लेके वो विजय चौक तक जाना देश के लिए एक गौरव का विषय है. ये साल 15 अगस्त को जो देश भर में हर घर तिरंगा का कार्यक्रम होना, उसको सफल बनाने के लिए सभी लोगों से मैं प्रार्थना करता हूँ, इस कार्यक्रम को सफल बनाइए. प्रधानमंत्री जी के आह्वान पर राष्ट्र का हर नागरिक इस बात का उत्सव मना रहा है कि एक तरफ हिंदुस्तान 75 साल आज़ादी के एक उत्सव के रूप में मना रहा है, दूसरी ओर प्रधानमंत्री जी का आह्वान है कि आगामी 25 साल संकल्पों से भरा हो, कर्तव्य निष्ठा से भरपूर हो और अपेक्षाओं पे हर हिंदुस्तानी के खरा उतरे. ये प्रयास हम सब हिंदुस्तानियों का, भारतीयों का. आजादी के 75 वर्ष हो गए. अमृत महोत्सव के रूप में नरेंद्र मोदी मना रहे हैं. हम देश को अपने पूर्वजों के त्याग, तपस्या और बलिदान, जिनके कुर्बानी से देश आजाद हुआ, उनको याद कर रहे हैं. और इस अवसर पर हर घर झंडा, हर हाथ झंडा लेकर के आजादी के अमृत महोत्सव को उत्सव के रूप में हम मना रहे हैं. प्रधानमंत्री मोदी जी ने हर घर तिरंगे की बात की और हम सब सांसद और कार्यकर्ता और पूरी दिल्ली के समाज के लोग जो ओतप्रोत है इस वक्त देशभक्ति से, वो सब लोग इसमें शामिल हो रहे हैं. कुछ पंक्तियां हैं, प्रधानमंत्री मोदी जी ने एक बार कविता सुनाई थी, यही समय है, सही समय है, भारत का अनमोल समय है, असंख्य भुजाओं की शक्ति है, चारों ओर देशभक्ति है, यही समय है, सही समय है और यही तिरंगा यात्रा का समय. आओ मिलकर तिरंगा लहराएं और देश का भाग्य फहरा दो. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వారసులు ఈరోజు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ముప్పవరపు వెంకయ్య నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన వారిని వెంకయ్య నాయుడు సాల్వాతో సత్కరించారు. భారతదేశ ప్రజల విజయ ధ్వజమైన భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. భారతీయులకు ఓ గుర్తింపు కావాలనే ఆలోచనతో మువ్వెన్నెల పతాక రూపకల్పనకు అంకితమైన వారి జీవితం ఆదర్శనీయమైందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వారి కార్యదీక్ష, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో పింగళి సుశీల, పింగళి వెంకయ్య దశరథరామన్, ఘంటసాల గోపీకృష్ణ, ఘంటసాల వాసుదేవ నరసింహన్, ఘంటసాల కృష్ణ ప్రవీణ్లు ఉన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పింగళి వెంకయ్య స్ఫూర్తిని చాటి చెప్పేలా ఈ నెల 23వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అమృత మహోత్సవ సందర్భంగా కూడా
ఆగస్టు 23 వరకు కూడా పింగళి వెంకయ్య గారి ఒక స్ఫూర్తి, వారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి విషయాన్ని నిన్న ప్రధానమంత్రి గారు కూడా మాతో చెప్పారు. కాబట్టి వారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా వారికి నా తరఫున కూడా వారిని సత్కరించేటువంటి కార్యక్రమం చేస్తాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZలో గ్యాస్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆయన ఆరా తీశారు. గ్యాస్ లీక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కూడా సేఫ్టీ ఆడిట్ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం అందించే జగనన్న తోడు నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. సుమారు 3,95,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా మొత్తం 395 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చిరు వ్యాపారులు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండేలా వారికి చేయూతనిస్తున్నామన్నారు. వారు ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12,50,000 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారాన్ని భరిస్తుందన్నారు. జగనన్న తోడు కింద లబ్ధి పొందిన వారిలో 80% మంది మహిళలు ఉన్నారని అన్నారు. గత పాలకులు పేదలను విస్మరించారన్నారు. వారిది కేవలం పెత్తందారీ పరిపాలన అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, లంచాలు లేకుండా తమ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందిస్తుందని అన్నారు. ఇదొక గొప్ప నిదర్శనం కూడా. ఈ చిరు వ్యాపారాలను ఇటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రతకడానికే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా వీళ్ళ కాళ్ళ మీదనే వీళ్ళు నిలబడుతూ వీళ్ళు వాళ్ళ బ్రతుకులు గడుపుతా ఉన్నారు. ఇటువంటి వారికి తోడుగా ఉండాలి అన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఒక్కసారి తేడాను గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అటువంటి వారిని గుర్తించి ఏ రోజైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరిగిన పరిస్థితులు కూడా లేవు. సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులైన, ఇత్తడి పని చేసేవారైనా కానీ, బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారి, తోలు బొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్ వర్క్స్ చేసేవారు, కుమ్మరి, కమ్మరి తదితర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తా ఉన్న హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి, ఇలా వీళ్ళందరికీ కూడా ఈ వడ్డీ లేని రుణం ఇచ్చే ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన గత ప్రభుత్వాలలో ఎప్పుడూ కూడా, గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు, చేయలేదు. ఎందుకు వారు చేయలేదు, ఎందుకు వారు ఆలోచన చేయలేదు అని అంటే, ఆ ప్రభుత్వాలలో, గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మనసు అనేది ఎక్కడా కూడా లేదు కాబట్టి ఎప్పుడు కూడా జరగల. గతంలో పాలకులు ఎలా ఉండేవారు అని అంటే, వారిది పెత్తందారుల పరిపాలన, పెత్తందారి మనస్తత్వం. వారు బాగుంటే చాలు, ఆ పెత్తందారులకు మద్దతు పలికే దుష్ట చతుష్టయం. బహుశా ఈ పాటికి అందరికీ కూడా అర్థమై ఉంటుంది దుష్ట చతుష్టయం అంటే ఎవరని. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళకి మద్దతు పలికే ఒక దత్తపుత్రుడు. వీళ్ళకి మాత్రం మంచి జరిగితే చాలు, దోచుకో, పంచుకో, తినుకో అన్న పద్ధతిలో DPT స్కీమును అమలు పరిచేవాళ్ళు గతంలో. ఈరోజు మన ప్రభుత్వంలో
DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే నేరుగా ఇక్కడ బటన్ నొక్కుతున్నాం, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. దేశ సార్వభౌమత్వానికి ప్రతీక, ఐకమత్యానికి, భారత జాతికి గర్వకారణం మన జాతీయ జెండా. 3 రంగులతో మధ్య అశోక చక్రంతో విలీన ఆకాశంలో రెపరెపలాడుతూ ప్రతి భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించేలా చేస్తుంది ఈ త్రివర్ణ పతాకం. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుతున్న ఈ తరుణంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న ప్రధాని పిలుపుతో దేశవ్యాప్తంగా జెండా తయారీదారులతో నూతన ఉత్సాహం నెలకొంది. విజయవాడలో జాతీయ పతాక తయారీదారులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారు నడయాడిన ప్రాంత విశేషాలను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని, దేశభక్తిని, పట్టుదలను నేటి తరాలకు తెలియజేసి వారిలో దేశభక్తిని పాదుగొల్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆగస్టు 2వ తేదీ జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఆగస్టు 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ప్రధాని పిలుపు మేరకు ఆజాద్ కా అమృత్ అనే మహోత్సవం మీద జెండా పండుగ అనేది చేస్తున్నారు. 75 ఇయర్స్ సందర్భంగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలనే దీని మీద మాకు వర్క్ అనేది జెండా అనేది ఎక్కువగా తయారు చేస్తున్నాము. మామూలుగా అయితే 2000 నుంచి 3000 తయారు చేసే జెండా ఇప్పుడు 8000 నుంచి 10,000 వరకు తయారు చేస్తున్నాము. అలాగే వర్కర్స్ను కూడా ఎక్కువ పెంచుకున్నాము, వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాము. జెండాలు కుట్టే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము ఈ 15 రోజులు బట్టి. తద్వారా మాకు ఉపాధి కలుగుతుంది. దీనివల్ల కొంతమంది మాకు ఉపాధి, మేము వర్క్లో నిమగ్నమై ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇంటింటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు త్రివర్ణ పతాకాలు తయారు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. కోట్ల సంఖ్యలో జాతీయ పతాకాలు అవసరముండగా నేత పరిశ్రమలు, నేతన్నలు జాతీయ జెండాల తయారీలో నిమగ్నమయ్యారు. ఆగస్టు 15వ తేదీ దగ్గర పడుతుండటంతో ఈ తయారీ మరింత ఊపందుకుంది. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా జెండాలు అవసరముండగా విజయవాడలో పలువురు తయారీదారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశభక్తి పెంపొందడంతో పాటు నేతన్నలకు ఉపాధి మరింత పెరగడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామ్రాజ్యం శ్రీదేవి ప్రింటింగ్ ప్రెస్లో 40 ఏళ్ళగా పనిచేస్తున్నాం. జెండా వందనం సందర్భంగా వర్క్ పెరిగింది. 9 కాడ నుంచి 10 వరకు చేస్తున్నాం. ఇదివరకు 7 వరకే చేసేవాళ్ళం. ఇప్పుడు దాదాపు 4,000 రెడీ అవుతున్నాయి. మా దగ్గర హ్యాపీగానే ఉన్నాం. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. 64.23% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. బాలురు 60.83% మంది ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 68.76% మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఈ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వారిని రెగ్యులర్ పాస్గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఈ పరీక్ష రాస్తామని చెప్పి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరైతే గత పరీక్షల్లో 10th క్లాస్ జరిగిన జనరల్ ఎగ్జామ్స్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 191,846 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. అబ్బాయిలు వచ్చి బాలురు వచ్చి 109,413 మంది బాలురు పాల్గొన్నారు. అలాగే బాలికలు 82,433 మంది బాలికలు అందులో మన రాసిన ఎగ్జామ్స్లో ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. బాలురులో 109,413లో 66,544 మంది అంటే 60.83 మంది పాల్గొన్న వారిలో పాస్ అయిన శాతం అది.
సంఖ్య చూసుకుంటే 1,09,413లో 66,554 మంది ఉత్తీర్ణులయ్యారు. దాని దాని శాతంగా చూసుకుంటే 60.83. అలాగే గర్ల్స్లో బాలికల్లో చూసుకుంటే 82,433 మంది మరి పార్టిసిపేట్ చేస్తే పాల్గొంటే పరీక్షలు రాస్తే అందులో 56,677 మంది, అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 68.76 68.76% వచ్చి బాలికలు పాస్ అవ్వడం జరిగింది. మరి రెండు కలిపి సాలనే చూసుకుంటే 191,846 మంది బాలికలు కలిసి ఎగ్జామ్స్లో వచ్చి పాల్గొంటే పరీక్ష రాస్తే అందులో 123,231 మంది బాలికలు కలిపి ఇందులో ఉత్తీర్ణత మరి జరగడం జరిగింది. అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 64.23 64.23% ఈ సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో వీళ్ళు వచ్చి పాస్ అవ్వడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పాలసీ అయిన పోలవరం ప్రాజెక్టు పనులు కమిషన్ కోసం అనుకూల కాంట్రాక్టర్ల కోసమే ఆసక్తి చూపుతుందన్నారు. పాఠశాలల విలీనం వెనుక అసలు రహస్యం భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ఉండేందుకేనని అన్నారు. పోస్ట్ ఆఫీసుల్లోనా లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం 25 రూపాయలు ధర పెట్టి అమ్మమని చెప్తోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక రూపి శిల్పి, మన రాష్ట్రానికి సంబంధించిన బిడ్డ కాబట్టి ఈ రాష్ట్రంలో ఉచితంగా ప్రజలందరికీ కూడా మీ వాలంటీర్ వ్యవస్థను లేకపోతే సచివాలయ వ్యవస్థను ద్వారా ఉచితంగా అందరికి కూడా జాతీయ జెండాలు పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ విజ్ఞప్తి చేస్తుంది. బీజేపీ పరంగా మేము 10 లక్షల జెండాలను ఈ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి మేము జెండాలు ఎగరేస్తున్నాం. బట్ ప్రభుత్వం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిగతా వారికి జెండాలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 35 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరి నగరి ప్రాజెక్టు, తెలుగు గంగా ప్రాజెక్టు, లేదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అట్టహాసంగా కర్నూలులో టెండర్లు పిలిచినటువంటి రాయలసీమకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకు నిధులు కేటాయించడం లేదు? 3 సంవత్సరాల్లో రాయలసీమలో హంద్రీనివా ప్రాజెక్టు మీద మీరు సమీక్ష చేశారా? లోన్ యాప్ల బారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. గుంటూరులోని లోన్ యాప్లపై అవగాహన కల్పించేలా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోన్ యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లోన్ యాప్ల బారిన పడిన వారు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక యాప్ను కూడా రూపొందించామని, దీనిని బాధితులు వినియోగించుకోవాలని కోరారు. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు హవా కొనసాగుతుంది. ఈరోజు ఈ క్రీడల్లో భారత్ మరో పథకం సాధించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్ప్రీత్ సింగ్ భారత్కు కాంస్య పథకం అందించారు. స్నాచ్ రౌండ్లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్లో 192 కేజీలు ఎత్తిన లవ్ప్రీత్ సింగ్ మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి 3వ స్థానంలో నిలిచారు. లవ్ప్రీత్ గెలిచిన పథకంతో ప్రస్తుత క్రీడల్లో భారత్ పథకాల సంఖ్య 14కు చేరింది. ఒక వెయిట్ లిఫ్టింగ్లోనే భారత్ 9 పథకాలు సాధించడం విశేషం. లవ్ప్రీత్ సింగ్ కాంస్య పథకం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్ర సమాచార ప్రసార శాఖ క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా లవ్ప్రీత్ సింగ్కు అభినందనలు తెలిపారు. ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాలతో ముగిశాయి. దీంతో వరుసగా 6వ సెషన్లోనూ లాభాలు నమోదయ్యాయి.
ఉదయం నిఫ్టీ 17,349 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించి చివరకు 42 పాయింట్ల లాభంతో 17,388 వద్ద స్థిరపడింది. ఇక 58,174 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 58,350 వద్ద ముగిసింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.